హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు అంటే నేను సాయంత్రం వీడియో చూసారు కదా, మేమైతే గోల్డ్ షాప్కి పోయినాము. ఇక ఇద్దరు పిల్లలకి గోల్డ్ రింగ్స్ ఇప్పించడానికి ఆర్డర్ ఇచ్చేసినాము. ఇక శిరీష కాలకడాలు కూడా చాలా రోజులు అవుతుంది. అవి ఎప్పటి నుంచో చేపియాలని అనుకున్నాము, కానీ ఆయన చేసేటప్పుడు ఏమనుకుంటూ చేసినాం మనకైతే తెలియదు. అవి అస్సలు సెట్ కాలేవు. అమ్మ అప్పుడు తిట్టింది కూడా ఇప్పుడు సెట్ చేసుకోరు లాస్ట్ వస్తే. ఇప్పుడు మంచిగా చేసిండు, నీట్ గా ఫినిషింగ్. ఎవరికన్నా కావాలంటే కూడా సుర్కపల్లిలో అన్న పేరు శేఖర్ సారీ, నా పేరు. అంటే ఫినిషింగ్ మంచిగా గోల్డ్ షాప్ పెడతారట. గోల్డ్ షాప్ పెట్టినాక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేద్దాం మనం ఏమున్నా ఆ నుంచి ఆనే చేపిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా. వర్క్ ఫినిషింగ్ అయినా గానీ మోసం చేయకుండా ఉన్నట్టు చెప్పేసి చైన్ కూడా చాలా బాగా చేసిండ్రు. అవును, అవి మన ఉంగరాలు కూడా అన్ని కూడా. ఇంకోటి అమ్మ గుండ్ల అవి ఉండే కదా, ఇవి అయితే అమ్మ గుండ్లవి కూడా లాస్ట్ కి వస్తే ఇవి అప్పుడు చేయించినాం కదా, మీకు వీడియో చూపించినాం. మా అత్తమ్మ పుస్తలు మట్టలేమో మా మామకి పుస్త మట్టలు ఆడవిళ్ళకి ఇద్దామని అనుకున్నాము, కానీ పుస్త మట్టలు కాదు అమ్మాయి ఏం చేయించి అమ్మాయి పుస్తే మట్టలు ఆడవిళ్ళకి ఇద్దామని ఆ గోల్డ్ షాప్ అయిన తోట అంటే అట్లా ఇయ్యొద్దమ్మా ఆడవిళ్ళకి మంచిది కాదు, మీరు కోడళ్ళు ఉన్నారు కదా మీరు వేయించుకోరు అన్నారు. అందుకే అమ్మ పుస్తలతోటి అమ్మాయి ఇట్లా 2 పుస్తలు ఉంటాయి కదా తోటి చిదగొట్టించి ఇగో నేను 2 శీర్షకు 2 మేమిద్దరం మాకిద్దరు వెండి తోటేమో మా మామ కాడేం చేయించుకుండు. అయితే ఇప్పుడు ఇవి చేయించుకున్నప్పుడు భర్త కాలు మొక్కలు అంటారు కదా, సో మా కట్నం ఎప్పుడు ఉత్తిగానే పెట్టు. బంగారం మీకు పెట్టుకురా మాకు పెట్టిరా. బంగారం మీకు పెడితే మాకు పెట్టండి. ఇది నువ్వు చేసింది కాదు, నేను చేసింది కాదు, మీ అమ్మ చేసింది. ఇది మరి నువ్వు వేసుకున్నావు నాకు ఇప్పుడు అమ్మ వచ్చి అయితే కట్నం ఇయ్యదు కదా, రైట్. అమ్మ తర్వాత ఎవరు ఇదనే కదా. అవును, నేనే అయినప్పుడు మరి అమ్మాయి మా అమ్మాయి నువ్వు వేసుకున్నావు, నాకు ఈ కట్నం రైట్. ఇది కరెక్టే. అమ్మ వస్తువు మీరు వేసుకురా లేదా? అమ్మ వస్తువు మేము వేసుకున్నాం, మరి ఇది కూడా అమ్మదే కదా. మరి ఇప్పుడు మీరు అది మేము ఇప్పుడు వేసుకోలే కదా, అది వేసుకున్నప్పుడు అడిగేది ఉండే. కాలు మొక్క నీకు కదరా, మా నాయన కాలు మొక్కిన కాలు మొక్క నేను మా నేను వదిలేస్తా శిరీష బావని. ఇక ఫోన్ ఇస్తలేడు, నువ్వు ఎట్లాగో మరదలుగా సినిమా తోలుకోతా. సినిమా తోలుకోతుంది. మా ఇగో కట్నం ఇచ్చారు అనుకో, ఇప్పుడు ఆ కట్నం తోటి చీర కట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చిన కట్నం తోటి సరే సరి 11 రూపాయలు ఇస్తా. 11 రూపాయల సినిమా టికెట్ మనం సరే 101 రూపాయలు పాల ప్యాకెట్ 10 రూపాయల పానీపూరి వస్తా. 4 పొద్దున్న నుంచి పానీపూరి అంటారు వాళ్ళు. నాదొక 100 నీదొక 100 200 వెనక జరుగు ఏడ మొక్కలు మంచిగా ఏమంది దీర్ఘాయుష్మాన్ భవ. కోపం రాకుండా ఉండు, నేను చెప్పినట్టు లేకపోతే ఈ దెబ్బలు పడతాయి. ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. జ్యోతి ఎగ్గిపోయింది. దీర్ఘాయుష్మాన్ భవ. పాపం సిరిసి అలా బంగారు సామాన్య స్థానం ముగ్గిందో నా కాలు. నాని నీ మొక్కలు రా, నీ మొక్తారా రే, నీ మొక్తారా ఇద్దరు. అదా శిరీష సీరియల్ దా. జ్యోతి కూడా వస్తుంది. ఆమె ఫిషప్ అవుతుంది, ఆమెకు ఇంట్రెస్ట్ మొత్తం సినిమా మీద ఉన్నది. నానిగా నేను నీ కాలు మొక్కాలి రా. టైం అవుతుంది రెడీ గారు, మళ్ళీ అవుతుంది. ఇందుకే గుంజకపోయారు కొన్ని. సరే మోటర్ తొందర మరి కాలకడలా రైట్. మీ అమ్మ చూస్తుంది, ఎలాగో వీడియో చూస్తుందిగా. ఈరోజు ఫోన్ చేసి అమ్మ ఈరోజు వీడియో చూడమ్మా నేను కాలకడ చేపించుకున్నాను చెప్పు. మరి అప్పటికిప్పటికి ఆ పువ్వు ఉంటుంది చూడు, పువ్వు కొత్తగా కొట్టిండు. ఫినిషింగ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ బాగుంది. ఇక ఎంతైనా తెలిసిన 3 గంటలు పట్టింది. అదే ఎవరి కష్టం వాళ్ళది, అందుకని పనిని గుర్తించాలంటారు. ఎవరి పనినైనా తక్కువ వెళ్ళేటోళ్ళకి కూడా ఆ కష్టమే ఉంటది, మోరీలు తీసేటోళ్ళు కూడా ఆ కష్టమే ఉంటది, డప్పు కొట్టే వాళ్ళకి ఆ కష్టమే ఉంటది, రోడ్ ఊడ్చే వాళ్ళకి ఆ కష్టం ఉంటది. అంటే ఎవరి కష్టాన్ని అయినా మనం గుర్తించి వాళ్ళకు నమస్తే పెట్టాలి. మోడీ ఏం చేసిండు, మోడీకి స్వాగతం పలుకుతుంటే బ్యాండ్ బజాయిస్తురా, వాళ్ళ దగ్గర పోయి చేతులకు దండం పెట్టిండు. ఎవరైనా గెలిచిన తర్వాత అసలు డప్పులకు కనీసం గుర్తిస్తారా? కానీ మోడీజీ గారు దగ్గర పోయి డప్పు కొడుతుంటే అలా పోయి నమస్కారం పెట్టిండు.
అందుకనే ఏ పనినైనా తక్కువ చూడదు. ఎందుకంటే ఆ పని మళ్ళీ మనం చేయలేం. ఎవరి పని వాళ్ళే ఎవరి పనులు వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు సెల్యూట్ చేయాలి. రైట్. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి మన సినిమా పోదాం. రైటా? కాలు గిచ్చిందా? కాలు మొక్కలు అయితే కాలు మొక్క కూడా గిచ్చింది. అయ్యో నువ్వు పోదాం అంటున్నా గివేందుకు మరి లోపల స్టాప్ లోపల వేసి చలికి వాళ్ళు అనుకుంటారు. ఏం స్వెటర్ వేసుకొని పోతారు ఇప్పుడు సినిమాకు? నవ్వుతారు చూస్తారా? ఇగో ఆడ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ చలి పెట్టింది అనుకో స్వెటర్ వేసుకుంటాం, లేదు మంచిగానే ఉందనంటే స్వెటర్ తీసేస్తాం. రైట్. అయితే కార్ డిక్కిలేసి డిక్కిలు వేద్దామని చెప్పలేము కదా అన్న. ఆడికి పోయినాక మళ్ళీ చలి పెట్టింది అనుకో కప్పుకుంటే ఏడు సరిపోతే చలి సరిపోదు. అందుకని మంచి అబ్బా తెలివి చూసినా జ్యోతి మీ ఆడవిల్లనే కదా జ్యోతి? కాలు మొక్కి రాయే. ఇంటికి వచ్చినాక మొక్కి రాలేదా? జ్యోతి మొక్కిరా జ్యోతి. ఎప్పుడు షాప్ లో మొక్కి మొక్కదా? పైసలు ఇప్పుడు ఈమె కాలు రైట్ దొరికిరు. ఇంకో కామె రావాలి కదా. కొట్టించుకున్నా అక్క వచ్చినాక అక్క అవును. ఇప్పుడు మెయిన్ అయితే ఈమెనే కదా జ్యోతి? కాదు మెయిన్ అయితే ఈమెనే కదా. అక్క కాలు అక్క కూడా నేనే పట్టుకుంటా. అక్క పని మీద ఉంటే నువ్వు నాలుగు చేతులు రావాలి. 4 చేతులు రావాలి. అక్క వచ్చింది అనుకో గుంజింది అనుకో కింద ఇచ్చేదాకా నేను అక్క దాకా నేను మంచిగా చెప్పిన ఇచ్చేసే నాకొని. ఇగో మీ ఇష్టం. సినిమాకి లేట్ అవుతుంది ఇప్పుడే చెప్తున్నా, తొందరగా కానీ తర్వాత నేను బ్యాగ్ అంటుంది నేను తెచ్చిస్తా. భావనన్న నయ్యం 110 రూపాయలు అన్న. హలో బాబు 11 రూపాయలు అన్న. 111 రూపాయలు. రైట్. ఇంకే చలో ఓకేనా డనా పర్ పద 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 పద. పాపకు ఫోన్ చేసినావా అన్న? వెళ్తున్నామా అని? రైట్ చల్. ఇంకేమైంది అబ్బా ఏం చేస్తురు? నువ్వు కొబ్బరికాయ పట్టుకున్నావా? పిల్లలు పోయి రెడీ తీసుకురా 4 వాళ్ళకుంటాం మంచిగా. చాలా రోజుల తర్వాత సినిమాకి అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా రోజులు అయింది ఫ్యామిలీ తోటి. ఏది బలగం సినిమా అయినా కదా ఫ్యామిలీ తోటి. అప్పుడు పోయినా అంటే మళ్ళీ పోలేదు. బుట్టు కూడా 1.5 year అవుతుంది. ఈ బర్త్డే కూడా మళ్ళీ దగ్గరికి వస్తుంది. బొట్టేంద్ర ఇట్లా అయింది క్రియాన్స్. ఈ బొట్టేంద్ర ఇట్లా అయింది బంగారమ్మ. పోనీ నడువు నడుపా. అప్లోడ్ అవుతుంది ఏ అయితేనే ఉంటది పా. గజువలో కూడా అవుతుంది నట్టు రాదు కానీ ఏం కాదు పా. సప్న రెడీయా? రాను 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 లాస్ట్కి అయితే దొరకపోతున్నాం. అక్క చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకి ఇది ప్రేమ దునం. నాకేనా? నాకొద్దు. ఓ నానిగా మాస్క్ పెట్టుకుని ఎట్లా తింటావురా? ఎవరిప్పించిరా మాస్క్? మమ్మీయా కొత్త మాస్క్? రైట్ సైడ్ మీరు తీసేసినారా? ఏసీ వేస్తురా? ఇబ్బంది అవుతుందా? సో ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్నాం. మన సినిమా ఎట్లుంటుందో వచ్చిన తర్వాత రివ్యూ చెప్తాం. జ్యోతి చూడు సాటర్డే వచ్చిందంటే ఇక కొండపోచమ్మకు కొమరెల్లికి ఇట్లా బయలుదేరుతారు మన హైవే మీదకి వెళ్ళి. మీ బండిలో పోదామా? సేమ్ బండి కానీ అంత టైం ఉండదు కదా జ్యోతి మనకి. ఏడికి నాచారమా? నాచారం వీలు కాదు కదా సప్న. మనకు మేకలు ఉన్నాయి. నాన్న రాలేని సిచ్యువేషన్. ఎవ్వరికి ఎప్పటికీ అట్లా లేరు ఇప్పుడు మనకు. ఏం కాదు రేపు మళ్ళీ మధ్యాహ్నం వరకు వస్తాం కదా. మస్తు రోజులైతే పోవాలి. పోదాం ఒక రోజు పోదాం. అది ఒక రోజు అన్నప్పుడు నాచారం ఏలూరు నాచారం దగ్గర మంచి ప్రశాంతంగా ఉంటుంది. జనాలు ఉంటారు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉంటుంది. జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. కానీ బ్రహ్మోత్సవాలు అప్పుడు ఎప్పుడు మనం వచ్చేసరికి 10 అయితే సప్న. ఇప్పుడు సెకండ్ షో పోతున్నాం మనం. ఫస్ట్ షో వచ్చినాం కానీ యాక్చువల్లీ ఈ హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే రూట్ ఎవరైతే ఉన్నారో కరీంనగర్ సిద్దిపేట రామగుండం ఇక్కడ సైడ్ లో ఇక్కడ 7 hills గుర్తుంటే ఒక్కసారి కమెంట్ చేయరి. ఇక్కడ ఆగి చాయ్ తాగుతారు. చూడు ఎంత మంది ఆపుతారు తెలుసా? చాలా అంటే చాలా మంది ఆపుతారు. ఇక్కడ పక్కనే గోదావరి రుచులు ఉంటాయి. ఇక్కడ బిర్యానీ తిన్నాం ఒకసారి. లెట్స్ గో 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 శేఖర్. టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది. మనం ఇంకా టికెట్లు తీసుకోలే. మస్తుకున్నాయి కానీ మనం టైం పోవాలి గజోతి. జర్నీలో ఒక చిన్న అంటే చిన్న ఒక హ్యాపీనెస్ ఒకటి. శేఖర్ పాట పాడతాడట. పాడు శేఖర్. శీర్ష కోరస్ ఇస్తుందట. ఓకే రైట్ పాడు. రైట్ 1 2 3 గో స్టార్ట్. గజాల పాడు. పాడు. పత్తేరావో దమే శిరీష
పగపంటు నువ్వు రాయ శిరీష. అప్పుడు ఆమె ఏమంటది తెలుసా, పత్తేర నేనెందుకు వస్తా అంటది. అప్పుడు నేనేమంటా తెలుసా, పత్తేరా పోతేనే శిరీష పైసలు వస్తాయే శిరీష అంటేరంట. అప్పుడు శిరీష ఏమంటది? పైసలు వస్తే నేను పైసలు వస్తే వస్తుంది ఆమె. ఓకే. ఆ పైసలతో పట్టి కొట్టిస్తాను. పైసలతోటి పట్టీలు కొనిస్తా అని చెప్పేసి అంటే రాత్రే పంపించిన అన్నకు. మరి నేర్చుకోవచ్చు కదా మంచిగా. నేను స్వప్న పేరు మీద ఉంటే ఎన్నో పాటలు పాడుతున్నా ఇప్పటి వరకు. అయితే నేర్చుకుంటాది. ఒక పాట ఉండదు స్వప్న పేరు మీద, ఎప్పుడు స్వప్నాలోకాల సౌందర్య రాజు తప్ప. ఎందుకన్నా సంక్రాంతి ముగ్గు అయితే స్వప్న గొబ్బమ్మ నేనైతే స్వప్న ముగ్గు. మరి గజ్వేల్ అయితే ఎంటర్ అయిపోయినాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మన సంగీత అనే థియేటర్ ఉంటుంది, అందులో పుట్టింటికి రాచెల్లి చూసినాం. మా అమ్మ నేను మా అమ్మ సంతోష్ కదా. ఇక యాదగిరి థియేటర్ కొంచెం సౌండ్ బాగుంటది. దీంట్లో తర్వాత నేను చూసిన సినిమా ఏంటంటే ఫస్ట్ సినిమా అండ్ లాస్ట్ సినిమా ఒకటే సినిమా చూసిన యాదగిరిలో. గేమ్ చేంజర్ ఉంది. అవునా? దీంట్లోకి ఇదే లెఫ్ట్ పరుగు పోయినా అన్న. పరుగు పోయినావా? నేను ఇలా సంక్రాంతికి వస్తున్న ముందు అంటే ఫస్ట్ సినిమా నేను గబ్బర్ సింగ్ చూసిన. అదే ఫస్ట్ అదే లాస్ట్, మళ్ళీ చూడలే ఇలా సినిమా. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో నేను గబ్బర్ సింగ్ దీంట్లో చూసినావా? అంటే ముందు నర్తకిలో చూసిన అల్ల వల్ల, మళ్ళీ ఈడ చూసినావు? మళ్ళీ ఈడ చూసిన, ఫ్యామిలీతో మళ్ళీ 4 సార్లు చూసిన గబ్బర్ సింగ్. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ పోయాను నేను. ఫస్ట్ టికెట్ పోవాలన్నా. అవును టికెట్లు. జ్యోతి లేడీస్ పోవాలి గట్ జ్యోతి లేడీస్ ఫస్ట్ ఊరుకు. ఎన్ని తీసుకుంటావు? 1 2 3 4 5 5 తీసుకో ఊరుకు. జనాలు కూడా చాలా వస్తున్నారు. నడు జ్యోతి 300 తీసుకో. దొరకకపోతే టికెట్లు మస్తున్నాయా? అయితే ఓకే. నాని మెల్లగరా ఉన్నాయా 30 గిన్నెలు ఉండే ఫోన్ పే చేస్తా. పొద్దున్నే ఇచ్చిన. నాని వెయిట్ బేటా. ఇలాంటి సిచ్యువేషన్లో రావాలి. జనాలు ఎక్కువ లేరు, ఎక్కువ రిస్క్ లేదు. అసలు చాలా అంటే చాలా కూల్గా ఉంది సిచ్యువేషన్. లైన్లో కూడా ఎవరు లేరు. బయట ఫుడ్ నాట్ అలౌడ్ ఏ థియేటర్లో కూడా. ఏమైనా పెట్టాలి మరి, బ్యాగ్లో వేసుకో ఏమన్నా పోయి తీసుకురావాలా మరి. ఏడుస్తున్నాడు మరి, బ్యాగ్లోనే పెట్టుకో సప్న. మరి పిల్లలు ఉన్నారు, ఏం కాదు పిల్లలు ఉన్నారు అని చెప్పాలి. మా పిల్లలకి నువ్వు పెడతావారా అనాలి. బాగుంది థియేటర్ అయితే. దొరికినా జాతి ఏమైంది? బాల్కనీ ఏదో అడిగిరా పోయే. మరి బాల్కనీ తీసుకుంటారు మరి చెప్పొచ్చు కదా. ఎందుకు ఏమేం చెప్పు. నువ్వు టికెట్ 300 అనుకున్నావు కదా, కానీ అడిగిందంట. నాకేమన్నాడు అయ్యో పోదమ్మా శేఖర్, బయటకు పోయి తిననీకేమని తీసుకురావాలి బుడ్డోనికి. లోపల ఇప్పుడు దొరికాయి ఏమంటారు బ్రేక్ పీరియడ్ మాత్రమే దొరుకుతాయి. ఎందుకు జ్యోతి ఏమైంది? నేను ఆడ నిలబడ్డా వస్తుందేమో నాకు వచ్చా మాట ఎదురు చూసినావా, నేను ఇన్నే అయిపోయినా వేసుకుంటా. బాగుంది శేఖర్ థియేటర్ అయితే. సెకండ్ థియేటర్ సెకండ్ సినిమాకి నేను రావడం. నువ్వు ఫస్ట్ టైం జ్యోతి? నువ్వు? నేను అప్పుడెప్పుడు ఉన్నప్పుడు వచ్చిన. ఏం సినిమాకి వచ్చినావు? ఇంట్లోకి ఏమొచ్చినావు? ఏం సినిమాకి వచ్చిర్రా మీ ఇద్దరా? ఎవరెవరు? అవసరం లేదు. నాన్నగానికి ఎందుకు? జ్యోతి నాన్నగానే తీసుకపో. ఆమెకు సపరేట్ సీట్లో పెడదాం. ఎవరు కూర్చో ఎవరు ఎత్తుకుంటారా? ఆమెను తీసుకుంటే ఏమైతే జ్యోతి ఒక టికెట్ ఏం కాదు చెప్పుదాంపా. అయ్యో నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది వస్తున్నారు రే. అందరు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు. ఆమె కూడా తీసుకుంటే అయిపోతుంది. నీ ఇష్టం, మళ్ళీ నాకు చెప్పొద్దు. నేనైతే మీద కూర్చొని పెట్టుకోను. ఫ్యామిలీ స్టార్ సినిమాకి అయితే వచ్చేసినావు. కనీసం ఒక టికెట్ అయిపోతుంది కదా జ్యోతి. నాని ఆగు. వావ్ థియేటర్ అయితే చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మస్తు అంటే మస్తు ఉంది థియేటర్. మన గోల్డ్ తీసుకున్నాం, నార్మల్ తీసుకున్నాం. బాల్కనీ అయితే పైనుంచి నాని ఇట్లా నాన్న బాల్కనీ. ఏ వెంకీ కక్క వెంకీ డింగిడికా పైకి. నీకు తెలుసా ఇది యాదగిరి థియేటర్ గజ్వేల్లో బీభత్సమైన సౌండ్ ఉంటుంది. మస్తు అనిపిస్తుంది ఈ సౌండ్ అయితే. వావ్ చూసినా ఎంత బాగుందో. వావ్ ఫ్యామిలీ స్టార్ అంటే ఇదే మరి. వాహ్ ఎంత పెద్ద ఉంది థియేటర్. జ్యోతి ఎంత పెద్ద ఉంది తెలుసా థియేటర్. ఇంత పెద్ద థియేటర్ నేను ఎప్పుడు చూలే. నాని జాగ్రత్త రా. మస్తు పెద్ద ఉంది చెప్పిన థియేటర్ అయితే. ఫస్ట్ టైం కదా. నేనైతే ముందే చెప్తున్నా, నేనైతే ఎక్కించుకున్నాను. నువ్వు ఈమె వాడిని, నేను ప్రశాంతంగా కూర్చుంటా.
జ్యోతి నువ్వు ఎక్కించుకున్నావు, నువ్వు తీసుకో. అరే నువ్వు అత్త దగ్గర రా. లేదు నిలబడితే కనిపించదు. కానీ థియేటర్ మాత్రం పెద్దగా ఉంది అబ్బా, మస్తు పెద్దగా ఉంది థియేటర్. శేఖర్ రారా ఇట్రా, తమ్ముడు అట్లా శీర్ష పక్కన కూర్చుంటారు. ఇట్రా రోయ్, అందరు నన్ను చూస్తున్నారు. ఎవరు మరి ఇంటికాడ ఏం కాంప్రమైజ్ చేసినావు మరి నన్ను? నువ్వు సినిమాకి వచ్చినావు అంటే సినిమాకి వస్తాను చూడు, నువ్వు కొద్దిసేపు నేను కొద్దిసేపు. వెరీ వండర్, చాలా బాగుంది థియేటర్. నేను వచ్చిన విషయం కూడా నేను మర్చిపోయాను తెలుసా, ఇది గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు. ఏమైంది క్రియాంష్? పట్టుకో దీన్ని పోయి జస్ట్ కింద పెట్టకు, అలా అవి ఉంటాయి. ఏంటి పైసలు ఉంటాయి, ఆయన తోడైనా పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. ఏం జ్యోతి, ఏం నవ్వుతున్నావు? అరే శేఖర్, మన సీట్లో ఎవరైనా కూసిరా? 6 సీట్లు కాలేనా? మరి అందరం పోమా? పోం పారా, మన మీద కూర్చొని చాలాసేపు అవుతుంది. టికెట్ పెట్టుకొని మరి ఉట్టి కూర్చొని పెడుతున్నాం. ఆనే తీసుకుంటే అయిపోతుంది కదా. గంట అయిందా? 5 ఉన్నాయా? లేదా మరి నాని బయటకు వెళ్ళిపోరా. మంచిగా ఉందా నాన్న సినిమా? ఏమన్నా తినేటి ఉన్నాయా? తీసుకురా. ఏం లేవా? ఏంద్రా అరే ఏసీ వేస్తే లేడు, ఉబ్బరిస్తుంది. ఫ్యాన్లో ఏసీ లేదు. ఏమరా ఏమైంది క్రాష్? ఇంతసేపు లైట్లు మూసేసి కనిపించలేను కదా. లైట్లు మాత్రం వస్తున్నాయి, థియేటర్ బాగుంది కానీ ఏసీ లేదు, ఫ్యాన్ లేదు. ఫ్యాన్లు ఉన్నాయి కానీ మన దగ్గర అరే ఒక ఆమెకి ఇటు పంపించి ఇంకో. అరే శేఖర్, రే ఎవరు పంపేనీకి లేదు కదా, అందరు ఫ్యామిలీ వాళ్ళు వచ్చిర్రా. ఆల్రెడీ ముందే అక్కడే చెప్పాను తీసుకోండి, వినలేదు. సరే అయితే కూర్చుని పెట్టుకుందాం. అన్నా పిలుస్తున్నా. ఏమైందన్నా చెప్పనా? ఏమనొద్దు రే, తప్పు కొడతారు మరి వాళ్ళు. పాప వాళ్ళ డాడీ కొడతాడు. ఇంకో వాటర్ బాటిల్ తెచ్చాడు కదా, కొన్నే ఉన్నాయి ఇంట్లో. అక్కడ ఏం తింటుండ్రా? 2 తింటున్నా. 2 పెట్టకు, ఓన్లీ పాప్కార్న్ ఒకటే పెట్టు. బా ఓయ్ బా 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 పాప్కార్న్ కూడా కారం ఉన్నారా? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, తిన్నాను. వాటర్ తాగుతున్నారా? అరే కార్ ఎట్ సైడ్ పెట్టినావు, గేట్ బయటకు పెట్టేది ఉండే. అరే నాకేం అర్థమవుతలేదు, మన ఎట్టుకెళ్ళి వచ్చినాం. ఏమైంది సప్న? ఏమైంది క్రేస్? ఎందుకు లేచినావురా బతుకో? ఇక ఏమైంది అంతగానో నవ్వుతారు? ఊర్లో పడితే నీకు నవ్వు వస్తుందా? కాపాడాల్సింది పోయి నవ్వుతావు ఏం సప్న? అవునా నాని? నయ్యో మళ్ళీ పడితే ఆగో స్టార్ట్ అయ్యో ఫోను. అమ్మా చీ 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 మొగుడు గారండో కనిపిస్తలేదు. పోతావారా? మీరు గిట్ట మోసం చేస్తారు. నేనైతే ఎత్తుకున్నా కదా సప్న, ఎప్పుడు లాస్ట్ మూమెంట్ ఫస్ట్లో కూడా ఎత్తుకున్నాను. జరక్రియాన్స్ అమ్మ ఫోన్ పాయ. ఆ మమ్మీని సతాయించినవారా నువ్వు? కార్లు పోతే పోతున్నాయి కదా, కానీ ఎట్లా మలుపుతావు మరి? వెనక ప్లేస్ ఉందో లేదో. పొద్దుగా టైం వచ్చేసి 8 అయిపోతుంది. ఇక మన వాళ్ళు కొంచెం లేట్ లేచిరు, ఎందుకంటే నైట్ వచ్చేసరికి షో లేట్ అయిపోయింది. హౌ సినిమా ఎట్లా అనిపించింది సార్? మంచిగా ఉందా? నవ్వినావా? కామెడీ మాత్రం జర హైలైట్ ఉంది. పిల్లగాడు బాగున్నాడు అలా లడ్డు పిల్లగాడు కదా, మనం అట్లా చేయాలి తినిపించి. వీడైతాడు అట్లా బక్క ఉంటావు రాను, అలా సినిమాలో ఎట్లా చూసినావు రాను. అమ్మ అమ్మ కథ పరార్. బెడ్షీట్లా ఈరోజా? ఎప్పుడైనా సరే పిండి తంపి
2 3 రోజుల తర్వాత అవును దానికి పరద ఉండగా చెప్పిన ఏం చేసిరు మొత్తం అన్ని డబ్బులు కనిపిస్తున్నాయి బయట తమ్మునికి అవి తీసేసినప్పుడు చెప్పిన ఏమని పెయింట్ వేసినప్పుడు అవే ఉంది అంటే వద్దే నేను కొలిసి ఇస్తాను నీకు కొత్తగా కొట్టిద్దాం కొత్తవి కుదురుతాయి అన్నాడు. బట్ట ఉంది కుట్టనికి మిషన్ ఉంది కుట్టదాన్ని నేను ఉన్నా కొలిసిచ్చేట లేడు లేరు. రైట్ కొలిసేసేద్దాం. ఏమైంది క్రియాన్స్ ఏ గింత పొద్దుగాల అన్నం కాడ కూర్చున్నావు కుండ కాడ రాత్రి అన్నం తినలే వీడు సినిమాకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక లేట్ లేసినాం ఈరోజు కూడా ఇక పని అంతా కొంచెం కొంచెం అవుతా ఉంది ఇంకా మట్ట పెట్టలేదు ఒకసారి షెడ్ కాడికి ఏదో పోసేద్దాం